హలో అండి, నమస్తే. కారం మిల్లులో పట్టించే వారిని నేను అడిగి తెలుసుకున్నానండి. వాళ్ళ సీక్రెట్ ఏంటిదంటే కారం కానీ, పసుపు కానీ, చింతపండు కానీ ఏదైనా సరేనండి సంవత్సరం పాటు కాదు 2-3 సంవత్సరాలైనా కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను తెలుసుకున్నానండి. ఇక్కడ చాలా రకాల ఎండుమిర్చి ఉన్నాయి కదా, దాంట్లో మనము ఏది తీసుకుంటే టేస్టీగా ఉంటుంది వంటల్లోకి కూడా తెలుసుకున్నానండి. అయితే సన్నగా ఉన్న మిర్చిని తీసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుందంట అండి. ఇక్కడ చాలా రకాల కారం పొడులు ఉన్నాయండి. చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు, కానీ ఎక్కువగా ఈ ఎండుమిర్చిని తీసుకుంటున్నారండి. ఇది కొద్దిగా లావుగా మందంగా ఉంటుంది. ఘాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. వంటల్లో వాడితే టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా తింటారంట. ఇలాంటి కారం పొడిని చాలామంది ఎక్కువగా మిల్లులో పట్టించుకొని తీసుకున్నారండి. అందుకనే మేము కూడా ఇక్కడ ఒక 5 kg వరకు డైరెక్ట్గా మిల్లులో పట్టించుకొని తీసుకుంటున్నాము. చూసారు కదండి, మిర్చి అనేది ఈ విధంగా ఉంటే కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అంటున్నారు. ఇక్కడే నేను అన్ని రకాలు కూడా తీసుకున్నానండి. వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలనో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కారం పొడిని నేను పట్టించి తీసుకున్నాను కదండి, దాన్ని కొద్దిగా ఇలా కవర్లో వేసుకొని మీకు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వాళ్ళైతే ఇలా చేశారనుకోండి, కారం అనేది రంగు మారకుండా, పురుగు పట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చట. కారం పొడిలో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఉండలు ఎక్కువగా ఉంటాయి కదండి, అలా లేకుండా ముందుగా చూసుకోవాలి. స్పూన్తో ఇలా గట్టిగా అనేసామనుకోండి, అది పొడి పొడిగా అయిపోతుంది. అయితే ఇంగువ ఉంటుంది కదండి, చాలామంది సాంబార్లో కానీ దేనికైనా యూజ్ చేస్తారండి. ఇంగువ చాలా తక్కువ ప్రైస్ కూడా ఉంది. ముందుగా ఇక్కడ ఒక చిన్న కాటన్ క్లాత్ని తీసుకున్నానండి. దాంట్లో ఇంగువ పొడిని కొద్దిగా వేసేయండి. ఇది కొద్దిగా స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ స్మెల్ వల్లనే కారం పొడిలో కానీ దేంట్లో అయినా వేసినా పురుగు పట్టకుండా చాలా సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చట. నేనైతే చాలా వరకు తెలుసుకున్నానండి. ఒకవేళ మీకు ఇంగువకు బదులుగా కూడా వేరేది కూడా యాడ్ చేస్తే కూడా కారం అనేది రంగు మారకుండా, పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. ఇంగువ వేసిన దాన్ని మనం ఇలా ముడి వేసుకొని, ఎక్కువైతే ఎక్కువగా డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదండి, లేదా కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా ఇలా క్లాత్కు ముడి వేసాం కదా, దాన్ని దాంట్లో వేసేయండి. ఇలా చేశారనుకోండి, అస్సలకే పురుగు పట్టకుండా ఉంటుందట. ఒకవేళ మీరు ఇంగువకు బదులుగా ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, దాన్నైనా వేసుకోవచ్చు, లేదా వేపాకులు అది కూడా వేసుకున్నా కూడా కారం పొడి అనేది పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మనం తక్కువ మోతాదులో ఒక డబ్బాలోకి తీసుకున్నప్పుడు కారం పొడి పురుగు పట్టకుండా ఉండాలి అంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కూడా మనము కలుపుకోవచ్చు. ఎప్పుడైనా సరేనండి, కారం నిల్వ చేసే డబ్బాలో తడి అస్సలకే ఉండకూడదు. కొత్త కారంలో పాత కారాన్ని కలపకపోవటం వల్ల మంచిది. దీనివల్ల త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. మీరు ఇలా నేను చెప్పిన టిప్స్ పాటించారనుకోండి, కారం అనేది రంగు మారకుండా, పురుగు పట్టకుండా మనము ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పసుపును కానీ, ఎండుమిరపకాయలని కానీ, వేపాకు కానీ, ఉప్పును కానీ ఇలా మీరు ఏది వేసినా కూడా పురుగు అనేది అస్సలకే పట్టదని ఆ మిల్లులో ఆడించే అతను చెప్పాడండి. అందుకొరకే మీకు ఇలా ఎన్ని రకాలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇంగువని వేసానండి. దీనివల్ల అయితే నేను ఇంతకుముందు సంవత్సరానికి సరిపడే కారం పొడిలో కూడా ఇలా ఇంగువనే వేసాను కాబట్టి అస్సలకే కారం పొడి అనేది పురుగు పట్టలేదండి. మీరు కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని ఇలా కారంలో ఎక్కువగా వేసేసి స్టోర్ చేసుకోండి. పసుపు పొడి వంటి పదార్థాలకు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే నిల్వ ఉంచే డబ్బాలో కొన్ని ఎండిన వేపాకులు లేదా ఎండు మిరపకాయలు లేదా 2 ఎండిన పసుపు కొమ్ములను వేసి ఉంచాలి. గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించడం వలన పసుపు ఎప్పటికప్పుడు ఎండలో ఆరబెట్టడం కూడా పురుగు పట్టకుండా నిరోధించడానికి సులభమైన ఇంటి చిట్కాలండి. ఒకవేళ మీకు అది కాకపోతే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, వాటిపైన ఉండే కొద్దిగా పొట్టును తీసేసి వాటిని మనము ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో పసుపు డబ్బాలో దాంట్లో ముందుగా వేసేసి ఇలా గట్టిగా ముడివేసామనుకోండి, పసుపు అనేది పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. అయితే పసుపుకు వాడే కొమ్ములను మాత్రం చిన్నవి కాకుండా కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి కదండి, వాటిని తీసుకోవటం, ఇంట్లో వంటల్లో ఉపయోగించడం చాలా మంచిది అంట. మీరు కూడా పసుపు పొడిలో ఎండిన పసుపు కొమ్ములను వేయడం ద్వారా కూడా పురుగులను నివారించవచ్చు. పసుపు పొడిని నెలకొక్కసారి కానీ లేదా 5-6 నెలలకు ఒక్కసారైనా ఎండలో ఆరబెట్టారనుకోండి, తేమ తగ్గి పురుగు పట్టకుండా ఉంటుంది.
పసుపు తీసేటప్పుడు తడి చెంచాలను అస్సలకే ఉపయోగించకూడదండి. నేనైతే ఇక్కడ చూపించాను చూడండి, వుడెన్ స్పూన్ ఉంది కదా, దాన్ని వేయటం వల్ల పసుపు అనేది అస్సలకే పురుగు పట్టదండి. చాలా సంవత్సరాల పాటు అలాగే స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గాజు సీసాను ఉపయోగించడం చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ గాజు సీసాను ఉపయోగించాను. ఒకవేళ మీరు ప్లాస్టిక్ డబ్బాను గాలి చొరబడని గట్టిగా ఉండే క్యాప్ను పెట్టేసి ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. పసుపు మొత్తాన్ని ఒకే దాంట్లో నుంచి యూజ్ చేయకుండా కొద్దిగా డబ్బాలు తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే చింతపండు అండి, చింతపండు అనేది చాలా త్వరగా కలర్ మారిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చింతపండు అనేది ఇలా తెల్లగా ఉంది కదా, కొన్ని నెలలకే అది నల్లగా మారిపోతుంది. అంతేకాకుండా పురుగు కూడా చాలా త్వరగా పట్టేస్తుందండి. మనము ఎంత బాగా స్టోర్ చేసుకున్నా కూడా పురుగు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. చింతపండును మాత్రం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదండి, చింతపండును నేనైతే ఒక 10 kgs వరకు తీసుకున్నాను. చాలా బాగుందండి చింతపండు. చింతపండులో పురుగు పట్టకుండా ఉండాలి అంటే గింజలు పీచు తీసేసి బాగా ఎండబెట్టి గాలి చొరబడిన డబ్బాలో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ నిల్వ చేసుకోవాలి. ఒకవేళ మీకు అది కూడా అవైలబుల్గా లేకపోతే ఉప్పు పసుపు చల్లటం లేదా తడి లేని పొడి ప్రదేశంలో ఉంచడం ద్వారా వర్షాకాలంలో కూడా చింతపండు మెత్తబడకుండా జాగ్రత్త పడవచ్చు. చింతపండు నుండి గింజలను పూర్తిగా తొలగించాలండి. అప్పుడే పురుగు పట్టే అవకాశం అనేది అస్సలకే ఉండదు. ఇలా తీసుకున్న తర్వాత మీరు వెంటనే ఎండబెట్టి తేమ లేకుండా పెలుసుగా అయ్యే వరకు చూసుకోవాలి. చింతపండు అనేది మెత్తగా ఉండకూడదండి, పొడిగా అయ్యేంత వరకు కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వారు కొద్దిగా మనం చింతపండును తీసుకొని ప్రతిరోజు వాడేటప్పుడు ఇలా డబ్బాలో కొద్దిగా పసుపును లేదా ఉప్పును వేసి చింతపండును పొరల మధ్యలో కొద్దిగా ఉప్పు పసుపు చల్లటం వల్ల కూడా పురుగు పట్టదు. ఎండిన చింతపండును గాలి చొరబడిన డబ్బాలో భద్రపరచాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే చింతపండును ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచవచ్చండి. చింతపండును ప్రతిసారి మనము ఎక్కువగా తీసుకున్న కవర్లో నుంచి కాకుండా ఇలా ముందుగానే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు మనము వంటల్లో యూజ్ చేయొచ్చండి. ఇలా ఎక్కువగా తీసుకున్న చింతపండును మాత్రం మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేయాలండి. పల్చగా ఉండే ప్లాస్టిక్ కవర్ని అస్సలకే యూజ్ చేయకూడదు. నేనైతే ఎక్కువగా తీసుకున్న ఇలా చింతపండును మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్లో వేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను కానీ లేదా గట్టిగా కవర్తో ముడివేసేయండి. ఇలా ముడివేసిన చింతపండు కవర్ని నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. స్పేస్ ఎక్కువగా తీసుకున్నా సరేనండి, సంవత్సరం పాటు కలర్ మారకుండా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవాలంటే నేనైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. దీనివల్ల నాకు 2 సంవత్సరాలైనా కలర్ మారకుండా ఉండింది, పురుగు పట్టకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ అవైలబుల్గా లేనివారు నేను చూపించాను చూడండి, ఇంత పసుపు లేదా ఉప్పు కలిపి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పురుగు అనేది పట్టదు. 6 నెలలకు ఒకసారి కానీ 3 monthsకి ఒక్కసారైనా మీరు ఎండలో ఆరబెట్టుకుంటూ ఈ టిప్స్ పాటించేసారనుకోండి, చింతపండు అనేది కలర్ మారదు, పురుగు కూడా అస్సలకే మారదండి. ఈ టిప్స్ అన్నీ కూడా నాకు మిల్లులో ఆడించే అతను చెప్పాడండి. అతనైతే ఒక 5 years నుంచి ఈ మిల్లు ఆడించే షాప్ని నడుపుతున్నాడు కాబట్టి అతనికి అన్నీ తెలుసు. దాని ద్వారా నేను తెలుసుకొని ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, మీకు ఎండుమిర్చి కూడా ఎలాంటివి తీసుకోవాలనో కూడా చూపించాను. అతనైతే ఈ కారం పొడి చాలా బాగుంటుందని చెప్పారండి. కొద్దిగా మందంగా పొడువుగా ఉండే ఎండుమిర్చిని తీసుకొని మీరు పట్టించుకున్నారనుకోండి, వంటల్లో చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు కారం పొడి చింతపండు ఎన్ని సంవత్సరాలైనా పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే నేను చూపించిన చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా కూడా పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. ఇక్కడ చూపించిన టిప్స్ కూడా అందరికీ అవైలబుల్గా ఉండేటివేనండి. ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొంతమందికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.